కథా విన్యాసం. ఒకప్పుడు పల్లెటూరి పాకశాలలో ఒక జిజ్ఞాసువైన పిల్లవాడు సాయి తన మనసులో ఉన్న సందేహాన్ని తీర్చుకోవాలని అనుకుంటాడు. సందేహం తీర్చుకోవాలని అనుకున్న సాయి తన గురువు దగ్గరకు వెళ్లి అడిగాడు, గురువుగారు, ఎక్కువ మాట్లాడడం మంచిదా, తక్కువ మాట్లాడడం మంచిదా? గురువు చిరునవ్వుతో ఇలా చెప్పారు, కప్పరాత్రి పగలు కూస్తూనే ఉంటుంది, కాని దాన్ని ఎవరు పట్టించుకోరు. కాని ఒక కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీంతో అర్థమవుతుంది ఏమిటంటే, ఎక్కువ మాట్లాడటం కంటే సరైన సమయంలో చెప్పే ఒక్క మాట చాలామంది హృదయాలను తాకుతుంది అని గురువుగారు వివరించారు. సాయి సందేహం తీరింది. ఆ విషయం తెలుసుకున్న సాయి ఆనందంతో స్కూల్ నుండి వెళ్ళిపోయాడు. కొత్తగా నేర్చుకున్న ఆలోచనతో తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథ యొక్క ముగింపు: తక్కువ మాట్లాడండి, కానీ సమయానికి బుద్ధిగా మాట్లాడండి.